ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్న వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. డచ్ కేఎల్ఎం, లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ వంటి సంస్థలు మిడిల్ ఈస్ట్కు విమానాలను రద్దు చేశాయి. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, దుబాయ్, రియాద్ వంటి ప్రముఖ గమ్యస్థానాలపై విమానాల రద్దు ప్రభావం పడుతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రకటించాయి. ఉదయం వేళ కొన్నింటిని నడుపుతున్నానని, రాత్రివేళ గల్ఫ్ ప్రాంతాలకు విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు లుఫ్తాన్సా తెలిపింది. ఎయిర్ కెనడా, యునైటెడ్ ఎయిర్లైన్స్ టెల్ అవీవ్కు విమానాలను నిలిపివేశాయి. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకు మద్దతిస్తూ గత వారం టెహ్రాన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. తాము అప్రమత్తంగా లేమని, ఇప్పుడే దాడి చేయొద్దని ఇజ్రాయెల్ అమెరికాను కోరిందని, గల్ఫ్ దేశాలు సైతం ఇరాన్కు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరగా ట్రంప్ దాడి నిర్ణయాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారని తెలిపింది. అంతలోపే దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన శక్తివంతమైన యుద్ధ విమానాల వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో పాటు కరేబియన్లోని యుద్ధ విమానాలను మధ్య ప్రాచ్యానికి తరలించారని ఆదేశించారు.